దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరట వందనాలు. ఇదేంటి అనేది ప్రత్యేకంగా మీకు నేను చూపించాలి అని నేను ఆశపడతా ఉన్నాను. అనేక దినాల నుండి ఇది కొనాలని ఆశపడగా దేవుడు మార్గాలు తెరిచి ఈ మనసాన్ని కొనడానికి దేవుడు కృప చూపించి దేవుని నామమున మహిమ తెచ్చుకున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇది ప్రత్యేకంగా అమెజాన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది ఏ రీతిలో వచ్చిందనేది మనం చూసినట్లయితే దానికి ఓపెన్ చేసి చూద్దాం. అది ప్రస్తుతానికి దానికి సంబంధించిన బిల్. ఇది బాక్స్లో 3 ప్యాకింగ్స్లో ఇది వస్తుంది. ఫుల్ ప్రొడక్షన్తో ఈ బాక్స్ వచ్చింది. ఇది ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలనాటి ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు నివాసం ఉండబట్టి ఇశ్రాయేల్ ప్రజలు క్షేమంగాను ఆశీర్వాదకరంగాను నెమ్మదితోనూ యుద్ధములను చేయించుకుంటూ ముందుకు సాగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మందసము ప్రత్యేకంగా మందసం తయారు చేయడానికి గల మూల కారణం ఇశ్రాయేలుతో దేవుడు సంబంధం కలిగి ఉండడానికి మోషేకి ప్రత్యేకంగా ఆజ్ఞ ఇచ్చి నేను మీ మధ్యలో నేను వాసము చేసేదను అని చెప్పి నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించమనగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దాని 3 భాగములుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా 3 భాగాలుగా దాన్ని నిర్మించి ఆవరణంలో గంగాళము, బలిపీఠము, పరిశుద్ధ స్థలంలో సుంకపు రొట్టెల బల్ల, ధూపవేదిక, సువర్ణ దీపస్తంభము, అతి పరిశుద్ధ స్థలంలో మందసము అనగా ఈ మందసాన్ని ఉంచారు. ఈ మందసములో నుండి ఈ మందసం పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఒక అడ్డతెర ఉంటుంది. ఆ అడ్డతెర సంవత్సరానికి ఒక్కమారే ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి రక్తమును తీసుకుని వెళ్ళి ఆ యొక్క మందసానికి తీసుకుని వెళ్ళి దానికి పూసేవారు. దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆ మందసంలో నుండి ప్రధాన యాజకుడితో మాట్లాడినప్పుడు ప్రధాన యాజకుడు వచ్చి తన ప్రజలకు ఆజ్ఞలను, నిబంధనలు, కట్టడలను, ఆదరణతో కూడిన మాటలను ప్రధాన యాజకుడు తన ప్రజలకు బోధించేవాడు. ఈ మందసము చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఈ మందసము అనగా దేవునికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఈ మందసం ఎలాగైతే వారి మధ్యలో ఉండి విజయాన్ని ఇచ్చిందో ఈ యొక్క మందసంలో పైకి కరుణాపీఠం, ఇందాక మీకు చూపించిన కరుణాపీఠి, ఆహ్వాన చిగురించి కర్ర, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. ఇవి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, దేవుడు మోషేకి ఇచ్చిన రాతి పలకలు ఇవి. తర్వాత మన్నా కలిగిన పాత్ర, బంగారు పాత్ర. ఈ 3 క్రీస్తుకు, దేవుని వాక్యమునకు, ఫలింపగలిగిన జీవితానికి గుర్తుగా కనబడుతున్నాయి కనుక ఈ 3టిని మందసములో ఉంచమని దేవుడు చెప్పాడు. ఇది ప్రత్యేకంగా నేను మీకు ఇది చూపడానికి చెప్పడానికి గల కారణాలు ఏంటంటే, ఈ మందసాన్ని ప్రత్యేకంగా తుమ్మకర్రతో సిద్ధపరిచారు. తుమ్మకర్రను తెచ్చి తుమ్మకర్రతో చెక్కి చచ్చౌకంగా చేసి బంగారముతో పూసి దానికి పైన కరుణాపీఠము పైగా కెరూబులు ఉంచబడిన ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడైన యెహోవా తన మాటలను, తన ఉద్దేశములను, దేవుని ఆలోచనలను తన ప్రజలకు చెప్తూ బలపరుస్తూ ఉండేవారు. ఇది ప్రత్యేకంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అలనాటి ఈ యొక్క మందసాన్ని ఉభయదేవిదేమి ఇంటి దగ్గర ఆ పొలంలో ఉంచగా ఉభయదేవి ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలీయులు అయిన యాజకులు ఈ యొక్క మందసాన్ని భుజానికి ఎత్తుకుని యొర్దానులో అడుగు పెట్టగా యొర్దాను ఆదాము అనే కొండ మీద ఏకరాశిగా నిలబడటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు యెరికో పట్టణం మందసమును ఈ ప్రజల యాజకుల ముందును, మందసం మోస్తున్న యాజకుల తర్వాతను దండు వెనకాల భాగమును నడుస్తూ ఉండగా
ఎవరి మధ్య అయితే ఈ మందసం ఉందో, ఎవరిలో అయితే ఈ మందసం ముందు నడుస్తుందో, మందసాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో వారికి విజయమును ఆశీర్వాదం కలిగింది అని మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలనాటి పాత నిబంధన గ్రంథం మందసం ఎలాగైతే వాళ్ళ మధ్యలో ఉందో, ఇప్పుడు క్రీస్తు వారు మన మధ్యలో ఉండి నిత్యము మనల్ని నడిపించడానికి, ఆదరించడానికి, కృప చూపడానికి సహాయం చేసిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ మందసాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టడానికి మా మందిరానికి ప్రత్యేకంగా లోగో ఉంటుంది. లోగోలో పక్కన దీపవృక్షం, ఒక పక్కన మందసం అనగా మన పాప జీవితమును, శాపకరమైన జీవితము అనగా పెంటలో ఉన్న మన జీవితాలను తుమ్మకర్ర ఎక్కడెక్కడో మొలుస్తుంది. ఆ తుమ్మకర్రను కొట్టి తీసుకువచ్చి చెక్కి, ముళ్ళను మొత్తం చెక్కి, దాన్ని బంగారు పూత వేసి దాన్ని విలువ కలిగిన పాత్రగా ఎలాగైతే మార్చబడిందో, మన జీవితాలు కూడా తుమ్మకర్ర ఉంటే మన జీవితాలను, ముళ్ళు పట్టేసిన మన జీవితం, ఎక్కడెక్కడ మొలుస్తున్న మన జీవితాలను ఆ పాప శాపాల నుంచి తొలగించి పరిశుద్ధమైన స్థలములో ఆయన నిలబెట్టడ కొరకు మాలిన్యమైన మన జీవితాలను పరిశుద్ధమైన బంగారపు యొక్క పూతతో తయారు చేసి, ఈ రూపం ఎలాగైతే విలువ కలిగిన పాత్రగా మార్చబడిందో, మన జీవితంలో కూడా క్రీస్తు ద్వారా మనల్ని విలువ పెట్టి కొనబడిన వారం గనుక క్రీస్తు రక్తం అనే విలువతో మనల్ని కొని మనల్ని బంగారు పాత్రలుగా ఆయన మార్చుకున్నాడు, విలువైన పాత్రలుగా మార్చుకున్నాడు. అలనాటి మందసంలో నుండి ఎలాగైతే దేవుడు మాట్లాడుతూ తన ప్రజలను ఆదర్చాడో, ఇప్పుడు మందసమైన దేవుని సేవకుల్లో నుండి దేవుని సేవకుని హృదయంలో మన్నా ఉంది, దేవుని సేవకుని నోట మన్నా ఉంది. దేవుని సేవకుడు ఆశీర్వాదకరమైన చిగురింపగలిగిన మాటలను అహరోను చిగురించి కరుణ సూచించబడుతూ ఉన్నాడు. మూడవదిగా నిబంధన పలకలను, ఆజ్ఞలను, కట్టలను బోధించి నడిపించగలిగిన దేవుని సేవకుడై ఉన్నాడు. దేవుని సేవకుడు ఎప్పుడైతే మన మధ్యలో నిలబడుతూ ఉన్నాడో, అలనాటి మందసం వారి మధ్యలో ఎలాగైతే చేయాన్నిచ్చిందో, ఇప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని సేవకుడు మన మధ్యలో నిలబడతాడో, అది ఆ దేవుని సేవకులో సమాధానం ఉంది, దేవుని సేవకులో సంతోషం ఉంది. దేవుని సేవకుని హృదయంలో, నోటిలో దేవుని వాక్యం ఉంది కనుక ఆ వాక్యం మనం బతికిస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదించిపోతా ఉంది కనుక ఆ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ మందసానికి ఉన్న విలువను మీకు చెప్పాలని నేను ఈ రీతిలోనే మీకు బోధించడం జరుగుతూ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో ఉంటుంది, మీరు కొనొచ్చు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మందసం ద్వారా మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పడానికి చేసిన సహాయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను.